Pratyusha, can you share the overall review of this workshop? అసలైతే ఏఐ మీద కొంచెం కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు, కానీ ఏఐ గురించి కనీసం తెలుసుకోవాలి. ఎందుకంటే 4th ఇయర్కి వచ్చేస్తున్నాం, కానీ ఏఐ గురించి ఏం తెలుసు? ఇది నేర్చుకోవడానికే ఈ వర్క్షాప్ అనేది వచ్చాం. ఈ వర్క్షాప్లో అయితే స్టార్టింగ్ నుంచి అయితే నేనైతే వర్త్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ అమౌంట్ తోటి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, విత్ మ్యాథమెటిక్స్ తోటి ప్రతి లైన్ బేస్ ఎందుకు వచ్చింది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడం అందరూ చేయరు, కానీ మన మెంటర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి ఓపెన్ సివి మీద చెప్పారు. ఓపెన్ సివి మీద ఏదైతే వీడియోస్ అవ్వచ్చు, మన పిక్చర్ అవ్వచ్చు, ఎలా క్యాప్చర్ చేసుకుంటుంది డ్రోన్ మీద ఇంప్లిమెంట్ చేసి మరీ చూపించారు. దానికి విత్ కోడ్ ఎలా ఉంటుంది, లైన్ బై లైన్ ఎలా తీసుకుంటుంది, అది ఎలా ఏదైతే ఇన్పుట్ ఇస్తే ఎలా అవుట్పుట్ తీసుకుంది, ఇవన్నీ కూడా లైన్ బై లైన్. వీటికి టైం పట్టినా వాటి మీద ఒక బేసిక్ ఐడియా వచ్చింది. దాన్ని బట్టి ఫ్యూచర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా ఒక ఐడియా అనేది ఉంది. అలానే కాకుండా ఆ తర్వాత అదే ఓపెన్ సివితో మనం జస్ట్ పైన చేయగలం, కానీ ఇంకా ఇన్డెప్త్గా చేయడానికి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా కావాలి. మిషన్ లెర్నింగ్లో జస్ట్ ఆల్గరిథమ్స్ విత్ కోడ్ రాయటం చాలా ఈజీ అని అనుకుంటాం, కానీ అది కూడా అంతేమీ ఈజీ కాదు. కానీ దాని వెనకాల జరిగే పార్ట్, ఇప్పుడు జస్ట్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం ఇచ్చి దాన్ని కోడ్ రాసేస్తే రన్ అయిపోతుంది, కానీ దాని వెనకాల జరిగే మ్యాథమెటిక్స్ అందరికీ తెలియదు. అది కూడా ఇన్డెప్త్గా ఎందుకు యూజ్ చేస్తున్నాము అనేసి చెప్పారు. అలానే గివి, ఎంట్రోపీ, ఈ మెథడ్స్లో వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అని కూడా డీటెయిల్గా మన మెంటర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫీచర్స్ని ఎలా తీసుకుంటుంది, అసలు రూట్ని ఎలా కనుక్కుంటాం, రూట్ మ్యాప్. డెసిషన్ ట్రీ ఉందంటే ట్రీకి కావాల్సింది రూట్ మ్యాప్కి రూట్ ఎలా తీసుకోవాలి, రూట్ ఎందుకు తీసుకోవాలి, ఏదైతే తక్కువ ఎఫిషియన్సీ వచ్చిందో దాన్ని మనం రూట్గా తీసుకుంటామని, అది ఎలా వస్తుందో విత్ మ్యాథ్స్ తోటి యాజ్ ఫార్ములాస్ తోటి చెప్పడం ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్, కానీ అది ప్రతిదీ అన్న ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. అంతేకాకుండా డీప్ లెర్నింగ్, ఫర్దర్గా డీప్ లెర్నింగ్ కూడా బాగా చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇదైతే వర్త్ఫుల్ అని నేను ఫీల్ అవుతున్నాను. నేనైతే నా వరకు చాలా వరకు కనీసం ఏం చెప్పారో చెప్పగలిగే నాలెడ్జ్ అయితే నాకు ఉంది.